రామ్మోహన్ రావు గారు ఒక్క నిమిషం. చివరిగా వాళ్ళు మాట్లాడితే వాళ్ళ అధికార పార్టీ కనుక ఇప్పుడు బాధితులు వీళ్ళున్నారు కనుక ఒక మాట నేను మాట్లాడతాను. చెప్పండి. శివకుమార్ గారు క్షమించాలి, ఇంకా మాట్లాడొచ్చాను. అసలు నేను మొదలు మాట్లాడాల్సిన మాట మనకు బసు శ్రీనివాస్ గారు కూలంకషంగా చెప్పిన తర్వాత అభిషేక్ గారు దాన్ని కొనసాగించారు. ఇలా పాపం తలా పిడికాడు, సమస్య లేదు, అందరూ శాఖాహారులే. రామ్మోహన్ రావు గారు కొన్ని కూడా ఉంది, మేము చేస్తే మాత్రం తప్పు కాదు, వేరే వాళ్ళు చేస్తే తప్పు అనేది కూడా వచ్చింది. అందరూ శాఖాహారులే, రొయ్యలుగా మాయమవుతుంది. కులాలు పేరు పెట్టొద్దు, పానుగులు చెప్పినప్పుడు కులాలు చెప్పొద్దు కానీ మూడోది గొంగట్లో కూర్చొని మనం వెంటకు లేకుంటాం. నేను న్యాయం అడిగే కొంచెం దీనికి పరిష్కారం అయిపోదాన్ని, సమస్య అందరికీ తెలుసు. ఇప్పుడు నాకన్నా బ్రహ్మాండంగా శ్రీనివాస్ గారు అభిషేక్ గారు వివరించారు, ఆయన సమస్య కాదు, సమస్య అందరికీ తెలుసు కదా. దీని పరిష్కారం ఏంటిది? ఇప్పుడు ఆయారాం గాయారాం సంస్కృతిని మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు ఎట్లాగూ మాంసం తింటున్నారో బొంకెల మేళ వేసుకున్నారు, వాళ్ళు బహిరంగంగా సమర్పించారు. భజన్లాల్ ఒక మాట అన్నారు, హర్యానా ముఖ్యమంత్రి ఉండేవాడు, నేను ఒక్కడిని గెలిచినా సరే నేనే ముఖ్యమంత్రిని పొమ్మన్నాడు. ఇప్పుడు అది కూడా అవసరం లేదు, గెలవాల్సిన అవసరం లేదు, మొత్తం పార్టీని చీల్చుకొని చేసుకోవచ్చు. అందుకని మనకు అస్సాం ఉదాహరణ చూసినాం, ఎవరు అతిథులు కాదు, అందరు కూడా అతిథులాగా మాట్లాడాలి, అన్ని పార్టీలు అదే చేస్తున్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే అందరూ బాధితులు అవుతున్నారు కదా, బాధితులు అయినప్పుడేమో వీధుల బయట అరుస్తున్నారు, కోర్టులకు వెళ్తున్నారు. వాళ్ళు బాధ పెట్టినప్పుడు మాత్రం మాదే సేరు, మేమే మన అహంకారం పోతున్నారు. సమస్య అక్కడ వస్తున్నాయి. ఒకటి 85లో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ చట్టం తీసుకొచ్చారు, 93 రాజ్యాంగ సభ. మేము దాని పెద్ద ఎత్తున ఆహ్వానించాం. కానీ వాళ్ళ లోపాలను కూడా మేము ప్రభుత్వం దృష్టికి తెచ్చాం. కానీ వాళ్ళు అట్లా ఉంచుకున్నాం అనుకున్నారు. ఎప్పుడు కూడా చట్టం చేస్తే చట్టానికి కొన్ని మినహాయింపులు ఉంటాయి. ఉదాహరణకు కొన్ని కులాలను పాటించేటప్పుడు ఇది నీళ్లు తాగొద్దంటే పప్పు నీళ్లు తాగితే నీళ్లు తాగొచ్చు అని, మజ్జిగ వేసుకుంటే నీళ్లు పనికి వస్తాయి అన్నట్టు. ఈ చట్టాలు చేసేటప్పుడు కూడా బ్యూరోక్రాట్స్ ఏం చేస్తారంటే కొన్ని లొసుకులు పెడతారు, అది పెట్టి దాన్ని అమలు చేసుకుంటారు, అది అయిపోతుంది. ఆనాడు ఏంటంటే చాలా సింపుల్ గా మెజారిటీ చెప్తాను, 3 సభ్యులు ఉన్న పార్టీకి ఒక్కడు మారితే ఫిర్యాదు కాదని అయిపోయింది. అందుకని 50 మంది సభ్యులు ఉంటే 1/3 మారితే అయిపోయింది అన్నారు. కానీ దానికి సవరింపు 2003లో వచ్చిన చట్టం ఏదైతే ఉందో, మాకు సవరణ ఉందో, అప్పుడేమో 2 అంటే 2/3 అన్నారు. అంటే 30 మంది ఉంటే 20 మంది మారితే లెక్క. ఉదాహరణకు బీఆర్ఎస్ ఇప్పుడు 39 మంది ఎమ్మెల్యేలు, ఒక ఆమె చనిపోయింది కనుక 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 25-26 మంది మారాలి, అప్పుడు మాత్రం పనికి వస్తాయి. ఇక్కడ సమస్య ఏంటంటే అందరినీ పని చేస్తున్నారు, కొంచెం ఎక్కువ తక్కువ అంటున్నాను. అస్సాం ఉదాహరణ చెప్పాను, నేను అడగాల్సిన ప్రశ్నలన్నీ బీజేపీ అభిషేక్ ను అడిగేశారు, వాళ్ళ కొత్తగా అవసరం లేదు. కానీ ఏమంటున్నాను, ఆనాడేమో కాంగ్రెస్ పార్టీ నిర్లజ్జగా చేసుకొచ్చింది. ఎప్పటి నుంచి చెప్తున్నాను, 58లో నమోదిని ప్రభుత్వాన్ని అంటే ప్రభుత్వాన్ని 356 ఆర్టికల్ ఉపయోగించి పడేసింది. ఫస్ట్ మొట్టమొదటి కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం 57లో మన కేరళలో ఏర్పడితే మొట్టమొదటి ప్రజాస్వామ్యవాది అని చెప్పుకుని నెహ్రూ గారు దాన్ని కూల్చేసిండు అన్నాడు. సరే ఇష్టం ఉందా లేదా ఆయన తర్వాత రాజకీయం వేరు, కానీ ఆ తర్వాత 67కి వచ్చే కల్లా కొంచెం పరిణామాలు చూసుకుంటే, అకాడమిక్ డిస్కషన్ కనుక రవి చూసుకుంటే 9 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు ఏర్పడి దేశం మొత్తం మీద. వాటి కృత్రిమ ఎట్లో అంటే 356 ఆర్టికల్ నిర్లజ్జగా కాంగ్రెస్ వాళ్ళు వాడారు. కానీ ఆనాడు వాళ్ళు బొమ్మకాయ మేలు చేసుకున్నారు కనుక ఇవాళ బీజేపీ ఏం చేస్తుందంటే మూకుబడిగా తీసుకోనో లేకపోతే పార్టీలు చీల్చో ఏదో రకం 356 ఆర్టికల్ వాడకపోవడం అనేది బీజేపీని అభివృద్ధిస్తుంది. ఇప్పటివరకు 356 ఆర్టికల్ వాళ్ళే ఏ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయదు. కానీ ప్రభుత్వాన్ని సొంతం చేసుకుని ఏ దొడ్లో ఈయన మాదే దూడ అనే వాళ్ళు మాత్రం అందరూ. ఒక బీజేపీకి ఒకటి ఏంటంటే వారసత్వ రాజకీయాలు, రెండోది వాళ్ళు ఇంకో పార్టీకి మారలే. 2014 వస్తాం, ఇక్కడికి వస్తాను. 2014లో టీడీపీతో పొత్తు పెట్టి 5 గెలిస్తే టీడీపీ పార్టీ అంతా విలీనం అయిపోయింది, ఏది అప్పటి టీఆర్ఎస్ లో. కానీ 5 ఎవరు పోలే. తర్వాత ఒక్కడికి వచ్చిన రాయేసింది, గట్టిగా నిలబడ్డాడు. పార్టీ వ్యతిరేకించినా పార్టీ బహిష్కరించినా కూడా. మరి ఇప్పటిదాకా బీజేపీ నాయకులు ఎవరు కూడా ఫిరాయించలేదు, ఏది డైరెక్ట్ గా. చిన్న నాయకులు కార్పొరేటర్లు వీళ్ళు చేయొచ్చు కానీ ఎమ్మెల్యేలుగా ఫిరాయించలేదు. కానీ ఇప్పుడు ఏమంటున్నాను అంటే రెండోసారి చట్టం మార్చినప్పుడు కూడా నిబంధన అట్లాగే ఉంది. నేను న్యాయవాదిగా చెప్తున్నాను, 2 విషయాలు పట్టించుకోవాలి. ఒకటేమో పార్టీ మారగానే పదవి పోవాలి అనే రూల్ పెట్టకపోవడానికి ప్రధాన కారణం చెప్పారు, అలా స్వార్థం ఉంది. రేపు పొద్దున అవసరం బట్టి మనకు కూడా అవకాశం ఉండాలి కానీ అన్ని పార్టీలు ఆలోచించేసినాయి. కానీ కొన్ని చట్టాలు బ్రహ్మాండంగా వచ్చినాయి. ఉదాహరణకు మన రాజీవ్ గాంధీ పదవి పోయింది, ఏది ఎంతకు ముందు వైనాడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు 2 ఏళ్ల కంటే శిక్ష పడంగానే సుప్రీంకోర్టు చెప్పింది కనుక వీళ్ళు అమలు చేసేసి వెంటనే 2 ఏళ్ళు శిక్ష దాటంగానే ఆటోమేటిక్ పదవి పోయింది. అప్పీలు పోతే ఉన్నాయి, గతంలో లేకుండే. జైలంతా 15 ఏళ్ళు 20 ఏళ్ళు వరుసగా ప్రభుత్వంలో ఉన్నదామే. జైలు పోయినప్పుడు ఏమో వేరే కన్నీరు సెల్వన్ అంట, పన్నీరు సెల్వన్ పెట్టుకుంటూ పోతుండే, ఆయన కన్నీరు గార్చుకుంటూ మా నప్ప చెప్తుండే. అట్లాగే మనకు లాలూ ప్రసాద్ యాదవ్ భార్య నప్ప చెప్పిండు, భార్యను పెట్టిండు, ఇవన్నీ నడిచినాయి. కానీ ఏమంటున్నారంటే ఇవాళ స్పీకర్ కు అధికారం ఏదో దాన్ని తొలగించాలి. నెంబర్ 1 ఇప్పుడు చట్టం చేయాల్సిన ఒకటి. ఎవరైనా కోరుకుంటే మార్పు అయిపోదామా లేకుంటే ఇట్లే కొట్టుకుందామా అని. రెండోది ఏంటంటే
పార్టీ మారగానే పదవి పోవాలి ఆటోమేటిక్ గా. ఇప్పుడు మీరు ఆర్పీ యాక్ట్ లో నేను చదువుకున్న దాన్ని చెప్తున్నా, ఆర్పీ యాక్ట్ లో ఎలక్షన్ ఎట్లా జరపాలి, అనర్హత ఎట్లా చేయాలి స్పష్టంగా ఉన్నది. అందులో ఇది ఒక్కటి క్లాస్ చేస్తారు. రాజ్యాంగ సవరణలు 2/3 మెజార్టీ ఏం అవసరం లేదు. అందులో ఏం చేస్తారంటే ఏ బీఫామ్ మీద ఎవరికి ఇచ్చిండ్రో పార్టీ సస్పెండ్ చేసినా లేకపోతే తనంతా రాజీనామా చేసిన పార్టీకి పదవి పోవాలి ఆటోమేటిక్ గా. అప్పుడు పరిష్కారం వస్తుంది. కానీ ఎంతసేపు ఈ గొంగట్లో కూర్చొని బొచ్చేసుకొని తంసుంటాను కూడా నువ్వు కాదా అంటే ఇంకా జరుగుతుంటది. ఇప్పుడు టీఆర్ఎస్ ఏమంటది, 2 సార్లు మేము చేసుకున్నప్పుడు లీగల్ గా చేసుకున్నాం, ఇప్పుడు ఇల్లీగల్ అంటున్నాం. కరెక్టే. గతంలో కూడా ఏం చేశారు, టీఆర్ఎస్ చేసుకున్నప్పుడు కూడా 2 సార్లు ఒకేసారి చేరలేవాళ్ళు. అందరు జమ అయినాక మంద కట్టి మంద చుట్టూ దడి కట్టి అందరు విచారణ చేసుకోవడం చూపించారు. ఇవాళ ఏమైంది, 10 మంది కూడా చూడండి మొత్తం అన్నది ఎవరు, కడియం శ్రీహరి గారు. ఏది ఈ ప్రభుత్వం 3 రోజులు పడిపోద్దని ఆయన కూడా పోయి చేరిండు. పోచారం శ్రీనివాస రెడ్డి గారు గతంలో ఇదే అనర్హత పెట్టే ఎమ్మెల్యే నెలల తరబడి సంవత్సరాల తర్వాత ఆయన వచ్చుకున్నాడు, ఆయన చేరేడు. ఇప్పుడు అంటే తమకురమ్మ అని పేర్లు చెప్తే పేర్లు చెప్పాల్సి అభిషేక్తో ఏకీపిస్తున్నారు, పేర్లు చెప్పాలి బహిరంగంగా ప్రజల మందు నిలబెట్టాలి. వీళ్ళు దోషులుగా అంటున్నాడు. నాకు టీఆర్ఎస్ ప్రేమ లేదు, బీజేపీ ప్రేమ లేదు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఇప్పటికైనా సరే మనందరం కలిసి పార్లమెంట్ లో ఒత్తిడి తీసుకురావాలి. అయ్యా ఏం లేదు, పార్టీ మారగానే పదవి పోవాలి. సేమ్ నేను చెప్పిన 2 ఏళ్ల శిక్ష బట్టి ఎట్లా పోతుందో అట్లా పోవాలి. అది చేసే బదులు ఇవి మొత్తం ఇంత మనం ఎంతసేపు జిలేబీ చక్కెర ఎంతసేపు తిరుక్కున్నా నువ్వు దోష అంటే నువ్వు దోష అని వేలు పెట్టి 1,000 అడుగు పెడితే 4,000 మన దిక్కుంటున్నాయి. కానీ రామ్మోహన్ రావు గారు మీరు చెప్తున్నారు కరెక్టే, పార్టీలు అట్లా చర్యలు తీసుకుంటాయి అంటారా? తను చచ్చే మంది ఎవరు పెంచుతారు? మీరు లీడర్ సినిమా చూసి ఉండొచ్చు. లీడర్ సినిమాలో గొల్లపూడి భారతీరావు గారు మంచి సలహా ఇస్తారు. అవినీతికి అందరికి అతిథులు గారు అందరికి లోపల పడేస్తా అంటే ఆయన ఏమంటారంటే, ఇచ్చోడా ఈ బిల్లు పాస్ కాదు, మీరు ఎమ్మెల్యేని మినహాయించండి పాస్ అయింది అంటాడు. జరుగుతుంది అదే. ఇప్పుడు ఏమైతుందంటే లీడర్ సినిమా చూపెట్టుకుని వీళ్ళందరూ కలిసి మనకు స్పష్టంగా అందరూ ఇప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు టీఆర్ఎస్ ఆవేదన వ్యక్తం చేస్తుంది. గతంలో టీఆర్ఎస్ చేసుకున్నప్పుడు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బాధపడ్డారు కదా. అందుకని రేవంత్ రెడ్డి చాలా తీవ్రంగా మాట్లాడి రాళ్లు పెట్టి కొట్టండి అన్నాడు. ఇప్పుడు ఎవరిని రాళ్ళు పెట్టుకుని కొట్టాలి? ఇప్పుడు ప్రశ్న తప్పు అయితే జవాబు తప్పు వస్తాయి. ప్రశ్న సరిగ్గా అడిగితే సరైన జవాబు వస్తుంది. ఇప్పుడు మీ భార్యని మీరు ఇప్పుడు కొడుతున్నారా మానేశారా, 2 విషయాలు చెప్పండి. కొడుతున్నా మానేసినా అంటే ప్రశ్న తప్పు, జవాబు కూడా తప్పే వస్తుంది. ఇక్కడ ఏమైంది అంటే ప్రశ్న తప్పు వేసుకొని జవాబు కూడా తప్పే తెచ్చుకుంటున్నాం, మనం అప్పుడు జవాబు తెచ్చుకుంటున్నాం. అందుకని మొన్న కౌశిక్ రెడ్డి వేసిన ప్రశ్న కరెక్ట్, జరుగుబాటు వచ్చింది, అరెస్ట్ కావాల్సి వచ్చింది. అంటే ఈ ప్రశ్న వాళ్ళు వేయలేదా, గతంలో కాంగ్రెస్ వాళ్ళు వేయలేదా, వేసింది కదా. అందుకని ఇక్కడ జరగాల్సింది శివకుమార్ లాల్ గారికి నేను విజ్ఞప్తి ఏంటంటే, ప్రభుత్వంలో ఉన్నారు కనుక ఇప్పుడు వాళ్ళు చేర్చుకున్న వాళ్ళైన వీళ్ళు చేరిన వాళ్ళైన ఇప్పటికైనా సరే ఈ పదవులు పోవడానికి స్పీకర్ కు ఉన్న అధికారం తీసేయాలి. స్పీకర్ ఉండొద్దు. గతంలో స్పీకర్ అంటే ఇప్పుడు స్పీకర్ అదే చేసిండు. రాజ్యాంగంలో మళ్ళీ ఇదే దాంట్లో ఒక సవరణ చేసి ఆటోమేటిక్ గా ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేయగానే పార్టీ మారినట్టు తెలవగానే పోవాలి. లేకపోతే ఇప్పుడు గోడ మీద పిల్లలు చూస్తున్నాం కదా, ఏ పార్టీలు ఉండేవాళ్ళు అడిగితే ఏ పార్టీ అని చెప్పుకెళ్తుంది చెప్పండి. ఇప్పుడు బీఫామ్ మీద ఏ పార్టీ మీద గెలిచిండ్రు, అరికపూడి గాంధీ ఏం చేసిండు మనకు అంతే చెప్పిండు కదా ఇంతకు ముందు. దానం నాగేశ్వర్ ఏం చేసిండు, ఒక పార్టీ తరఫున ఎమ్మెల్యే గెలుస్తాడు, ఇంకో పార్టీ తరఫున అదే పదవి ఉంచుకుంటూ ఎంపీగా పోటీ చేస్తాడు. వెంటనే అర్హత వేయాలి. ఇప్పుడు సుప్రీంకోర్టుకు పోయినా కూడా సుప్రీంకోర్టు కూడా ఏం చేయలేదండి. రాజ్యాంగ వ్యవస్థలో ఇప్పుడు గతంలో ఒక మాట అనేది సలహా ఇచ్చింది. ఇప్పుడు స్పీకర్ ఒక రాజ్యాంగ వ్యవస్థ, అట్లానే చైర్మన్ ఒక రాజ్యాంగ వ్యవస్థ, పార్లమెంటు మన చట్టసభల అధికారులు వీళ్ళు జోక్యం చేసుకోవాలి. మన స్పష్టంగా మన సుప్రీంకోర్టు అన్నది కదా, చట్టాలు మేము చేయలేము, చట్టాల్లో లొసుగులు ఉంటాయి, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉంటే మేము వద్దని చెప్తాం. ఒక మాట చెప్తాను, జల్లికట్టు నిషేధించబడ్డదా, ఆగుతుందా? కోళ్ల పందాలు నిషేధించబడి అవుతుందా? సుప్రీంకోర్టు ఎప్పుడైనా చట్టాలు అందరూ 100కి 90 మంది అమలు చేస్తే అది అక్కడికి వస్తాయి, లేకపోతే చట్టుబండలు అవుతాయి, అక్కర్రాని చుట్టాలు అవుతాయి. ఇప్పుడు ఈ చట్టాలని అక్కర్రాని చుట్టాలుగా తయారైంది.